వచ్చేసింది. ఎప్పుడెప్పుడు థియేటర్లని హరిహర వీరమల్లు పలకరిస్తాడా అన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే పలు తేదీలను ప్రకటించి పోస్ట్ పోన్ చేసిన పవర్ స్టార్ ఎట్టకేలకు వచ్చే నెలలో రావటం పక్కా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వటంతో ఈ అప్డేట్ కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నామంటూ మురిసిపోతున్నారట మెగా ఫ్యాన్స్. అదిగో అప్పుడు ఇదిగో ఇప్పుడు అంటూ వాయిదాల మీద వాయిదాలతో అభిమానుల సహనానికి పెద్ద పరీక్ష పెట్టిన హరిహర వీరమల్లు ఎట్టకేలకి ముహూర్తం ఖరారు చేసేశాడు. వచ్చే జూన్ 13న ఈ పాన్ ఇండియా మూవీని థియేటర్లలోకి వదులుతున్నామంటూ లేటెస్ట్గా పోస్టర్ వదిలింది మూవీ టీం. వాస్తవానికి జూన్ మొదటి వారమే అనుకున్నారు, కానీ టైం సరిపోదన్న ఉద్దేశంతో రెండో వారానికి షిఫ్ట్ అయినట్టు ఇన్సైడ్ న్యూస్. ఒక రకంగా ఇది మంచి డేటే, ఎందుకంటే ఫస్ట్ వీక్లో కమల్ హాసన్ తగ్ లైఫ్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. జూన్ 20న కుబేరా ఉంది, ఆ పై వారం 27న కన్నప్ప దిగుతాడు. సో ఇలా ప్లాన్ చేశారట మూవీ టీం. ఇక పాజిటివ్ టాక్ వస్తే పవన్ ఎంత లేదన్నా 2 వారాలకు పైగానే స్ట్రాంగ్ రన్ రాబడతాడు. బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే నెల రోజులు నిశ్చింతగా ఉండొచ్చు. సో హరిహర వీరమల్లు పార్ట్ 1 స్పిరిట్ వర్సెస్ స్వార్డ్ కు రంగం సిద్ధమైనట్టేనన్నమాట. ఇక ఓజీ ఎలాగూ సెప్టెంబర్లో వచ్చే సూచనలున్నాయి కనుక మధ్యలో 3 నెలల గ్యాప్ సరిపోతుంది. కాకపోతే ఇది కనుక జరిగితే ఇంత తక్కువ నిడివిలో పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ కావడం మొదటిసారి అవుతుంది. అయితే ఇన్నిసార్లు వస్తానని వెనక్కి వెళ్లిపోయిన హరిహర వీరమల్లు ఇకనైనా చెప్పిన సమయానికి వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారట మెగా ఫ్యాన్స్. చూడాలి ఇప్పుడైనా చెప్పిన డేట్ మీద నిలబడతాడా లేక మరో డేట్ ని అనౌన్స్ చేస్తాడా? For more videos like this, subscribe Big TV channel.